మరి సమయంలో మనం వాక్య భాగంలోకి వెళ్దాం. దేవుడు ఈరోజు ప్రేరేపించి మనతో మాట్లాడాలనుకుంటూ ఉన్నాడు. మన యొక్క పనులకు వెళ్తాం, లేకపోతే ఉద్యోగాలకు వెళ్తాం, లేకపోతే వ్యాపారాలకు వెళ్తాం, డ్యూటీస్కి వెళ్తూ ఉంటాం కదా. అయితే మనము అక్కడ ఒక ఉద్యోగిగా మనం పనిచేస్తూ ఉంటాం. అక్కడ మనము ఉద్యోగిగా మనం పనిచేస్తూ ఉంటాం. మనకంటూ ఒక అధికారి అనేవారు ఉంటారు. మనకంటూ ఎవరు ఉంటారండి? అధికారి ఉంటాడు. మరి ఆ యొక్క అధికారికి మనం ఏం చేస్తాము? లోబడతాము. అధికారికి లోబడతాము, అధికారికి భయపడతాము. ఏమంటారో చిన్న పొరపాటు కూడా మనం చేయకుండా మన యొక్క పని అనేది, మన యొక్క ఉద్యోగం అనేది చక్కగా చేయడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాము. సహజంగా జరిగేది ఇది కదా. అయితే ఈ రోజు మనం ధ్యానించుకోబోయే అంశము, అధికారికి లోబడుచున్నావా, దేవునికి లోబడుచు ఉన్నావా? ఈరోజు ధ్యానించుకోబోయే అంశము, అధికారికి లోబడుతున్నావా, దేవునికి లోబడుతూ ఉన్నావా అనే అంశాన్ని మనం ఈరోజు ధ్యానం చేసుకుందాం. ప్రియులారా, నిర్గమకాండం అండి, 1వ అధ్యాయము 17వ వచనం ఒకసారి చదివినట్లయితే, అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగ పిల్లలను బ్రతకనీయగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ వాక్య భాగాన్ని ఒకసారి ఆలోచన చేయగలిగితే, ఆ మంత్రసానులు అని చూస్తూ ఉన్నాం. మంత్రసానులు అంటే ఎవరండి? ఈ కాలంలో వారికి మంత్రసానులు అంటే ఏం తెలియదు. ఎవరు మంత్రసానులు? ఎవరు? పాత జనరేషన్ వారికి తెలుసు. ఎవరు? కానుపులు చేసే వారిని మంత్రసానులు అంటారు, పురుడు పోసే వారిని మంత్రసానులు అంటారు. చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక అనే మాట చూస్తూ ఉన్నాము. ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు ఈ యొక్క మంత్రసానులు చేయలేదంట. ఐగుప్తు రాజు ఈ యొక్క మంత్రసానులకు ఒక ఆజ్ఞనిచ్చాడు. ఆ ఆజ్ఞను ఈ యొక్క మంత్రసానులు పాటించలేదు. ఆ యొక్క రాజుకు వీరు ఏం చేస్తున్నారు? ఆ యొక్క ఐగుప్తు రాజుకు, ఆ యొక్క అధికారికి వీరు లోబడలేదు, ఆ యొక్క అధికారికి వీరు భయపడలేదు. మరి ఎందుకు మనం ఆలోచన చేయాలి ప్రియ సహోదరి సహోదరులారా? అయితే చూడండి, తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను బ్రతకనీయగా అని చూస్తూ ఉన్నాం. మగపిల్లలను బ్రతకనీయగా. ఇక్కడ రాజు చెప్పిన మాట ఈ యొక్క మంత్రసానులు వినలేదు. ఇంతకీ ఏం జరిగి ఉంటుంది అని మనం ఆలోచన చేయగలిగితే, ఐగుప్తు రాజు ఇజ్రాయెల్ ప్రజలను చాలా కష్టపెడుతూ ఉంటాడు. బానిసత్వంలో ఉన్నారు కాబట్టి వారితో పొలం పనులు అయితే ఏమి, ఇటుకలు చేసే పని అయితే ఏమి, అలాగే మట్టి దున్నే పని అయితే ఏమి, ఇలా రకరకాల పనులు, రాళ్ళు మోసేటివంటూ ఇట్లా వారి బానిసలు కాబట్టి చాలా క్రూరంగా ప్రవర్తించేవారండి. వారికి అలసట వచ్చి కొద్దిగా విశ్రాంతి తీసుకుందాము అనేసేవారు. అనుకునేదానికి లేదు, కంటిన్యూగా పని చేస్తూనే ఉండాలి. వారు చేసే పని కొంచెం ఆలస్యం అయిందంటే వారి దగ్గర ఉంటున్నటువంటి ఆ కొరడాలతో కొట్టేవారు. అంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఇజ్రాయెల్ ప్రజలు ఉన్నారు. అయితే ఐగుప్తు రాజు ఏమనుకున్నాడంటే, మనం ఇంత టార్చర్ చేస్తున్నాం కదా, నాకు చాలా సంతోషంగా ఉంది వీరిని బాధ పెట్టడము, వీరిని ఇబ్బంది పెట్టడం నాకు చాలా సంతోషంగా ఉంది, వీరిని టార్చర్ చేయడం చాలా సంతోషంగా ఉంది. కానీ ఇది సరిపోదు, ఇది సరిపోదు, ఇంకా నేను వారిని ఇబ్బంది పెట్టాలి. మగపిల్లలైతే వారికి విరోధంగా లేస్తారు. అదే ఆడపిల్లలైతే వారిని చిత్రహింసలు చేయడానికి, వారిని బానిసలుగా ఉంచుకోవడానికి ఈ యొక్క రాజు పన్నినటువంటి కుట్ర ప్రియ సహోదరి సహోదరులారా, జాగ్రత్తగా ఆలోచన చేయండి. హెబ్రీ స్త్రీ అంటే ఇజ్రాయెల్ ప్రజలే వారు కూడా. ఇక్కడ ఎవరి మీద ఈయన కోపగించుకుంటూ ఉన్నాడు? ఇజ్రాయెల్ ప్రజల మీద. హెబ్రీ స్త్రీలు ఎవరైతే కాన్పు అవుతారో
వారికి మీరు మంత్రసాని పని చేసేటప్పుడు ఏం చేయాలంట? వారిని చూసినప్పుడు కాన్పు పీఠం మీద మగపిల్లలు అయితే ఏం చేస్తారు? చంపేసి, గొంతు పిసికి చంపేసి. అలాగే ఆడపిల్ల అయితే వారిని వదిలేసేయండి అని చెప్తుంది. మరి హెబ్రీ స్త్రీలు చాలా తెలివైన వారు. హెబ్రీ స్త్రీలు చాలా తెలివైన వారు. చూడండి 17వ వచనం చూడండి. అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను బ్రతుకనీయగా అనే మాట చూస్తూ ఉన్నాం. ఎవరికి భయపడ్డారంట? దేవునికి భయపడ్డారు. జీవము కలిగినటువంటి దేవునికి భయపడ్డారంట. అందుకు ఆ యొక్క ఐగుప్తు రాజు చెప్పినటువంటి మాటను వీరు వినలేదు. ఆ యొక్క మాటను వినకుండా మగపిల్లలను బ్రతకనిచ్చారంట. ప్రియ సహోదరి సహోదరులారా, తర్వాత వచ్చినాన్ని మనం ఆలోచన చేయగలిగితే, ఐగుప్తు రాజు ఆ మంత్రసానులను పిలిచి, మీరెందుకు మగపిల్లలను బ్రతకనిచ్చితిరి? ఈ పని ఏల చేసితిరి అని అడిగాను. ఇక్కడ జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఐగుప్తు రాజుకు చాలా కోపం వచ్చింది. ప్రియులా, చాలా కోపం వచ్చేసింది. నేను చెప్పిన పనిని వీరు చేయలేదు. నేను చెప్పిన పనిని వీరు చేయలేదు. అయితే వీరు ఎందుకు చేయలేదో వీరిని విచారించి వీరికి శిక్షను వేయాలి అనేసి వారిని పిలిపించాడు. వారిని పిలిపించి అడుగుతూ ఉన్నాడు, నేను మీకు ఆజ్ఞాపించినట్లు మీరు ఎందుకు చేయలేదు? మగపిల్లలు పుడితే వారిని చంపేయండి అని చెప్పాను కదా, ఆడపిల్ల అయితేనే కదా బ్రతకనివ్వమని చెప్పాను. మరి మగపిల్లలను ఎందుకు బ్రతకనిచ్చారు? చదవండి అన్నమాట. ఆ మంత్రసానులను పిలిపించి, మీరు ఎందుకు మగపిల్లలను బ్రతకనిచ్చితిరి? ఈ పని ఎలా చేశారు? ఏ ఉద్దేశంతో మీరు చేశారు? ఎందుకు నా మాట వినలేదు అనేసి ప్రశ్న వేస్తూ ఉన్నాడు. అందుకు చూడండి ప్రియ సహోదరులారా, 19వ వచనం. అందుకు ఆ మంత్రసానులు, హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కాదు, వారు చురుకైన వారు. మంత్రసాని వారి యొద్దకు వెళ్ళక మునిపే వారు ప్రసవించి ఉన్నారని రాజుతో చెప్తూ ఉన్నారండి. ఐగుప్తు స్త్రీల వంటి వారు కాదండి హెబ్రీ స్త్రీలు. ఈరోజు మనము కూడా దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత ఏం చెప్తున్నారంట చూడండి. ఆ మాట మళ్ళా చదవండి. అందుకు ఆ మంత్రసానులు రాజుతో ఎంత ధైర్యంగా చెప్తున్నారండి మాట, ఎందుకంటే దేవునికి భయపడ్డారు కాబట్టి. చూడండి, ఆ మంత్రసానులు హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కాదు. హెబ్రీ స్త్రీలంట ఐగుప్తు స్త్రీల వంటి వారు కాదంట. వారు చురుకైన వారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారు ఎలాంటి వారంట? చురుకైన వారు. ఈరోజు మనం కూడా చురుకైన వారముగా ఉండాలి. అపాయం వచ్చినప్పుడు తప్పించుకునే మార్గం కూడా మనకు తెలిసి ఉండాలి. కావాలని పోయి మనము గొడవలలోకి పోయి ఇరుక్కోకూడదు, కావాలని పోయి కొట్టించుకోకూడదు. ప్రియ సహోదరులారా, అపాయం వచ్చినప్పుడు ఉపాయముగా తప్పించుకోవాలి. ఇక్కడ ఈ యొక్క హెబ్రీ స్త్రీలు చేస్తున్న పని అదే. ఈ యొక్క హెబ్రీ స్త్రీలు ఎంత చాకచక్యంగా చూడండి ప్రియులారా. వారు ఐగుప్తు స్త్రీల వంటి వారు కాదంట. ఏమండి, అంత పెద్ద సామ్రాజ్యం అండి ఐగుప్తు అనేది. అంత పెద్ద సామ్రాజ్యంలో కలుగును గాక. ఈ రాత్రి కాల సమయంలో మనము కూడా దేవునికి భయపడాలి. అధికారికి కాదు భయపడాల్సింది, దేవునికి భయపడాలి. దేవుడు మనల్ని చూస్తున్నాడని మనం భయపడాలి. దేవుని యొక్క దృష్టి మన మీద ఉందని మనం భయపడాలి. మనుషులకు మనం భయపడకూడదు. దేవుని వాక్యం సెలవిస్తుంది, శరీరమును మాత్రమే గాయపరిచే వారికి నువ్వు భయపడనక్కర్లేదు. నీ శరీరాన్ని మాత్రమే చంపే వారికి నువ్వు భయపడనక్కర్లేదు. శరీరాన్ని మాత్రమే చంపుతావు, ఆత్మను చూడను కూడా చూడలేదు. అటువంటి వారికి నువ్వు ఎందుకు భయపడుతున్నావు? ఎంత ధైర్యం కలిగించే మాటలండి సహోదరి సహోదరులారా. చూడండి, ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలుగజేసెను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. వంశాభివృద్ధిని దేవుడు కలుగజేశాడు. గర్భఫలము కొరత అనేది ఆ కుటుంబానికి లేదు, ఆ కుటుంబాలకు లేవు. ఎందుకు? ఆ యొక్క కాన్పు పీఠం మీద వారిని బ్రతకనిచ్చాడు.
దేవునికి భయపడ్డారు. ఆ మగపిల్లలను బ్రతకనిచ్చి ఎంతో చురుకైనటువంటి వారు హెబ్రీస్. మనము కూడా చురుకైనటువంటి వారిగా మనము కూడా ఉండాలి. మరికొన్ని మాటలు దేవుని వాక్యం నుండి మనం చూసుకుందాం. రోమా పత్రిక అండి, రోమా పత్రిక 13వ అధ్యాయము 1వ వచనం నుండి చూసినట్లయితే, ప్రతి వాడును పై అధికారులకు లోబడి ఉండవలెను, ఏలైనగా దేవుని వలన కలిగిన తప్ప మరి ఏ అధికారమును లేదు. ప్రతి ఒక్కరూ పైనుండే అధికారికి మనం లోబడాలి. వారు చెప్పిన మాట మనం వినాలి. అయితే ఆ అధికారిని అధికారిగా నిలబెట్టిన వాడు, ఆ అధికారికి అధికారం ఇచ్చిన వాడు సర్వాధికారి. ఆ అధికారికి అధికారం ఇచ్చిన వాడు దేవుడు. కాబట్టి వారికి మీరు భయపడాలి. ఒకవేళ ఆ అధికారి దేవునికి విరోధముగా ప్రవర్తించాడు అంటే చురుకైనటువంటి ఆలోచనలు మీకు రావాలి. ఆ అధికారి దగ్గర నేను ఎందుకు చేస్తాను అనేసి మనం గొడవ, ఇదెందుకు చేస్తాను అదెందుకు చేస్తాను అనకూడదు. చాకచక్యంగా చురుకైనది ఆలోచనలు కలిగి మనము తప్పించుకో. ఎవ్రీ స్త్రీలు అలాగే తప్పించుకున్నారు. ప్రియ సహోదరి సహోదరు, రాత్రికాల సమయంలో మనము కూడా అలాగే ఉండాలండి. చదవనమ్మా. ప్రతి వాడును పై అధికారులకు లోబడి ఉండవలెను, ఏలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారము లేదు. ఉన్న అధికారములు దేవుని వలనే కలిగినాయి. కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుచూ ఉన్నాడు. కొంతమంది కావాలని ఎదురిస్తూ ఉంటారు. నీ అధికారి నీకు మంచి చేస్తున్నా ఎదురిస్తూ ఉంటారు. అలాంటివి ఎంకరేజ్ చేయలేదండి బైబిల్. దేవునికి విరోధముగా నీ అధికారి ఉన్నట్లయితే నువ్వు తప్పించుకో, నువ్వు ఎదిరించద్దు. నువ్వేం చేయాలి? తప్పించుకో. ఇక్కడ మంత్రసానులు ఎదిరించలేదు, ఏం చేశారు? తప్పించుకో. వారి యొక్క ఆలోచనకు పదులు పెట్టారు, వారు తప్పించుకున్నారు. ప్రతి అధికారిని దేవుడే నియమించాడు. కాబట్టి అధికారమును ఏదియు ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుచూ ఉన్నాడు. మనం ఎప్పుడైతే ఆ యొక్క అధికారాలను ఎదిరిస్తామో దేవుని ఎదిరించిన వారం అవుతామంట. మన పైనుండే అధికారులను మనం ఎదిరించే వారిగా ఉండదు. ఎదిరిస్తే ఉదాహరణ, కుటుంబంలో తల్లిదండ్రులు ఉన్నారు, వారిని మనము ఎదిరించకూడదు. తల్లిదండ్రులు మనము ఎదిరించకూడదు. ఎందుకు? వారు మన పైన అధికారులు కాదు. స్కూల్లో టీచర్స్ ఉన్నారు, వారు మన పైన అధికారం. మనం పనులు చేసే దగ్గర, మన ఉద్యోగం చేసే దగ్గర, మన వ్యాపార స్థలాలలో మనకంటూ అధికారులు ఉన్నారు, వారిని మనము ఎదిరించకూడదు. ప్రియ సహోదరులారా, సంఖ్యాకాండం అండి, సంఖ్యాకాండము. ప్రియ సహోదరి సహోదరులారా, ముగింపులో ఉన్నాము. 22వ అధ్యాయము 30వ వచనము. అందుకు గాడిద నేనైనది మొదలుకొని నేటి వరకు నీవు ఎక్కుచూ వచ్చిన నీ గాడిదను కానా నేనెప్పుడైనా నేను నీకు ఇట్లా చేయుట అని బిలాముతో అనగా అతడు లేదనెను. ఇక్కడ ఆలోచన చేయగలిగితే, బిలాము దగ్గర ఒక గాడిద ఉంది. బిలాము దగ్గర ఒక గాడిద. బిలాము బహుమానాల కోసం ఆశపడ్డాడు. బహుమానాల కోసం అంటే దేవుని చిత్తములో లేనటువంటి బహుమానాల కోసం ఆశపడ్డాడు. దేవుడు వద్దు అన్నాడు. అయినా సరే బిలాము ఏం చేశాడు? నాకు కావాలి అనేసి ఆ గాడిదను వెంట పెట్టుకొని ఆ గాడిద మీద ఎక్కి కూర్చొని ప్రయాణమై వెళ్తూ ఉన్నాడు. ప్రయాణమై వెళుచూ ఉన్నప్పుడు మధ్యలో గాడిద ఆగింది. గాడిద ఆగి అది ముందుకు కదలలేదు. ఎందుకు వెళ్ళడం లేదు అనేసి బిలాము దాన్ని అడుగుతూ ఉంటే అది సమాధానం చెప్పకుండా సైలెంట్ గా ముందుకు వెళ్లకుండా వెనక్కి రావడానికి అది ప్రయత్నం చేస్తూ ఉంది. అరే ఎందుకు నువ్వు పోవడం లేదు? నేను నిన్ను కొడతానని చెప్పేసి కట్టె తీసుకుంటాను. బిలాము కట్టె తీసుకొని దాన్ని కొట్టాలనేసి కట్టె ఎత్తినప్పుడు
అది ఏం చేస్తుంది? చదువు మాట. గాడిద నేను నీ దాననైనది మొదలుకొని నేటి వరకు, ఎప్పుడైతే నువ్వు నన్ను తీసుకున్నావో, ఎప్పుడైతే నువ్వు నన్ను కొనుక్కున్నావో, మనం కొనుక్కున్నప్పుడు ఆ వస్తువు మనదవుతుంది కదా, అంతేనా కాదా? ఏదైతే ఒక వస్తువు, ఈ మైక్ ఉంది, నేను కొనుక్కున్నానంటే ఇది నాదవుతుంది. ఈ స్టాండ్ ఉంది, నేను కొనుక్కుంటే నాదవుతుంది. ఈ షర్ట్ నేను కొనుక్కుంటే నాదవుతుంది. ఆ గాడిదను కూడా ఆయన కొనుక్కున్నాడు. ఆయన పనికి, ఆయన ప్రయాణాలకు అవసరం ఉంటుందనేసి కొనుక్కున్నాడు. అప్పట్లో మరి మనకులాగా బైకులు, కార్లు లేవు కదా. అందుకు వారు గాడిదలు, ఒంటెలు, గుర్రాలు ఇవి వాడేవారు. ఎక్కువ శాతం గాడిదలే వాడేవారు ప్రయాణం అవడానికి. అయితే చూడండి, నేను నీ దానమైనది మొదలుకొని నేటి వరకు నీవు ఎక్కుచూ వచ్చిన నీ గాడిదలు కానా? ఎప్పుడైతే నువ్వు నన్ను కొనుక్కున్నావో అప్పటి నుండి నువ్వు నన్ను ఎక్కుచూ వచ్చినావే, నేను నీ గాడిదనే కదా, నేను నీ దాననే కదా అని గాడిద మాట్లాడుతూ ఉన్నది. గాడిదకు దేవుడు ఏం చేశాడు? నోరు ఇచ్చాడు. గాడిద నోరు తెరిచి మాట్లాడుతుంది. ప్రియ సహోదరి సహోదరులు, నేను నీకు ఎప్పుడైనా ఇట్లా చేయుట కదా అని బిలాముతో అంటుంది. నేను ఎప్పుడైనా నేను ఇట్లా చేశానా అంటే, ఎప్పుడైనా నేను నీతో మాట్లాడానా అని అడుగుతూ ఉంది గాడిద. అసలు గాడిద మాట్లాడడం ఏంటండి? కొంతమంది అంటున్నారు, ఇంద్రా గాడిదలాగా ప్రవర్తిస్తూ ఉన్నావు, గాడిదలాగా మాట్లాడుతున్నావి. గాడిదలు మాట్లాడతాయండి? కానీ ఆ సమయానికి దేవుడు దానికి నోరునిచ్చాడు. చెప్తూ ఉంది, ఎప్పుడైనా నేను ఇట్లా చేశానా అని అడుగుతూ ఉంటే బిలాము లేదు, ఎప్పుడు చేయను. ఇంతకీ గాడిద ఎందుకు ముందుకు పోలేదు అని మనం ఆలోచన చేస్తే, దేవదూత ఖడ్గము పట్టుకొని ఆ గాడిదకి ఎదురుగా నిల్చొని ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు వద్దు అన్న పనిని మనం చేయకూడదు. దేవుడు వద్దు అన్న పనిని మనం చేయకూడదు. ఏదో వనంలో అవ్వాదములకు ఈ చెట్టు ఫలమును తినద్దు అని చెప్పారు. ఏం చేశారు? తిన్నారు. ఈరోజు ప్రపంచమంతా ఆ యొక్క శాపంలోనే ఉంది. యోనాకు చెప్పాడు, నినివేకు వెళ్ళు అన్నాడు. ఆయన ఏం చేశాడు? తర్షీషుకు వెళ్తూ ఉన్నాడు. దేవుడు వద్దు అన్న పని చేస్తూ ఉన్నాడు. ఏమైంది? ఆ యొక్క సముద్రంలో అల్లకల్లోలం అయిపోయింది. పడవంతా మునిగిపోయే పరిస్థితిని తీసుకొని సముద్రంలో పడవేస్తే చేప మింగి. దేవుని యొక్క ప్రణాళిక ఎక్కడుందండి? నినివే పట్టణానికి ఉంది. కాబట్టి దేవుడు వద్దు అన్న పని చేయకూడదు. సీరియల్స్ చూడొద్దు అంటాడు దేవుడు, టీవీ చూడొద్దు అంటాడు, ఫోన్ చూడొద్దు అంటాడు, అల్లరితో కూడిన ఆటపాటలు మనకు తగవు అంటాడు, బూతులు మాట్లాడకూడదు అంటాడు. దేవుడు వద్దు అన్న పని మనము చేయము. వాళ్ళు చేస్తే ఖడ్గము పట్టుకొని దేవదూత ఉన్నాడు. ఒకవేళ నువ్వు ఇక్కడే ఉండి నేను వెళ్తా అని బిలాము వెళ్ళి ఉంటే పరిస్థితి ఏంటంటే ఆలోచన చేశారా? బిలాము తల తెగి పడిపోయింది. కానీ గాడిద ద్వారా దేవుడు బిలాముతో మాట్లాడాడు. సహోదరులారా, కొన్నిసార్లు మన చుట్టూ ఉన్న జంతువులు కూడా మనల్ని హెచ్చరిస్తూ ఉంటాయి. మన చుట్టూ ఉన్న పరిస్థితులు కూడా మనల్ని హెచ్చరిస్తూ ఉంటాయి. మనం మారాలి, దేవునికి భయపడాలి, అధికారికి లోబడాలి. ఇక్కడ గాడిద కూడా అండి లోబడింది కాబట్టి మంచిగా చెప్తుంది, నేను ఎప్పుడైనా చేశానా? ఒకవేళ ఎదిరిస్తే గాడిద చేసే పని ఏంటండి? దాన్ని గాడిదని విసిగించామనుకోండి, అది ఏం చేస్తుంది? వెనక కాళ్ళతో అంటుంది. జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే. కానీ ఆ యొక్క ఆప్షన్ అది తీసుకోలేదు. దేవుడు స్వరం ఇచ్చాడు, అది మాట్లాడుతూ. సహోదరులారా, మనము కూడా ఏం చేయాలంట? అధికారికి లోబడాలి. అధికారిని ఎదిరించే వారిగా మనము ఉండకూడదు. మరి దేవునికి లోబడాలి, దేవుని మాటను వినేవారిగా ఉండాలి. ఆయన ఏదో భయము కలిగి మనము జీవించాలి. చివరిగా ఒక మాటను చూసుకొని మనం ముగించుకుందామండి. ఆదికాండం అండి 39వ అధ్యాయము 9వ వచనం. ప్రియులారా, నీవు అతని భార్యమైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. కాబట్టి నేను ఇట్లా ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొనదని తన యజమానుని భార్యతో అనెను.
ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే పోతీఫర్ ఇంట్లో బానిసగా ఉన్నాడండి. ఎవరున్నారు పోతీఫర్ ఇంట్లో? యోసేపు బానిసగా ఉన్నాడు. అయితే ఆయన మంచితనాన్ని బట్టి, ఆయన నమ్మకంగా పని చేసేదాన్ని బట్టి అతడు అన్ని పనులు చక్కగా చేస్తూ ఉన్నాడు, చాలా మంచిగా ఉన్నాడు, ఆలోచనతో పనులు చేస్తూ ఉన్నాడు అనేసి పోతీఫర్ గమనించి తన ఇంటి మీద నాయకులుగా నియమిస్తాడు. అయితే యోసేపు చాలా అందంగా ఉండేవాడు ప్రియ సహోదరులారా, చాలా అందంగా ఉండేవాడు. కాబట్టి పోతీఫర్ భార్య ఏం చేస్తుందంటే ప్రేరేపిస్తే అక్కడ యోసేపు చెప్పే మాట ఏంటంటే, ఈ ఇంటి మీద నాకు అధికారం ఉన్నది కానీ నీ మీద నాకు అధికారము లేదు. ఆవిడ అంటుంది, ఇక్కడ ఎవరు లేరు కదా, ఎవరు చూడలేదు. పాపము చేసేటప్పుడు ప్రతి ఒక్కరు అనుకునేది ఏంటంటే, ఇక్కడ ఎవరు లేదు, ఎవరు చూడలేదు. నేను పాపము చేస్తే ఎవరు చూస్తారు? నేను దొంగతనం చేస్తే ఎవరు చూస్తారు? నేను వ్యభిచారం చేస్తే ఎవరు చూస్తారు? నేను అబద్ధాలు ఆడితే ఎవరు చూస్తారు? నేను మోసం చేస్తే ఎవరు చూస్తారు అని ప్రతి ఒక్కరు అనుకుంటూ ఉన్నారు. యోసేపు చెప్పినటువంటి సమాధానం ఏంటో తెలుసా? అమ్మ, నువ్వు అన్నట్లు చుట్టూ ఎవరు లేకపోవచ్చు, ఈ రూమ్ లో ఎవ్వరు లేరు, నువ్వు నేను మాత్రమే ఉన్నాం, నలుదిక్కులో ఎవరు లేకపోవచ్చు. అయితే ఆకాశం నుండి నా దేవుడు చూస్తూ ఉన్నాడు, జీవము కలిగిన దేవుడు నన్ను చూస్తూ ఉన్నాడు. ఆయనకు నేను అవమానకరమైనటువంటి వాడిగా నేను ఉండదలుచుకోలేదు. ఇదిగో ఇంటి మీద మాత్రమే నాకు అధికారం ఉన్నది, నీ మీద నాకు అధికారం లేదనేసి అక్కడ నుండి పారిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. సహోదరి సహోదరులారా, మనము దేవునికి భయపడాలి. తప్పు చేసేటప్పుడు దేవునికి భయపడాలి, పాపము చేసేటప్పుడు దేవునికి భయపడాలి. దేవుని భయం అనేది మనకు రావాలి. ఆ భయమే లేకపోయింటే హెబ్రీ స్త్రీలు ఆ యొక్క మగపిల్లలను చంపేసేవారు. ఈరోజు మనం మాట్లాడే ప్రతి మాటను బట్టి దేవుడు లెక్కలేస్తాడు, మనం చూసే ప్రతి చూపును బట్టి దేవుడు లెక్కలేస్తాడు, మన ప్రవర్తనను బట్టి దేవుడు లెక్కలేస్తాడు. ఏం చూస్తూ ఉన్నావు, ఏం చేస్తూ ఉన్నావు, ఎక్కడికి నడుస్తూ ఉన్నావు? సహోదరి సహోదరులారా, ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని భయం అనేది మనకు ఉండాలి. ఆ భయం లేకపోతే మన జీవితాలు మనకు కాకుండా పోతాయి, మన జీవితాలు నాశనం అయిపోతాయి, మన జీవితాలు చిన్నాభిన్నమైపోతాయి. దేవుని భయం కలిగి మనమందరము జీవించాలి. అధికారికి లోబడుచున్నావా, దేవునికి లోబడుచున్నావా అంటే, ఇదిగో నేను నా దేవునికే లోబడతాను, నా దేవునికే నేను భయపడతాననే వారిగా మనం అందరము ఉండాలి. దేవుడి కొద్ది మాటలు మన యొక్క హృదయంలో ఫలింప చేయను గాక. ఆమేన్.